ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు నేను క్యాథరిన్ కుల్మన్ గారి గురించి చెప్పాలని ఆశపడుతున్నా. క్యాథరిన్ గారిని 19th సెంచరీలో తన ఒక ఫేమస్ పర్సన్ అండి. అంటే తన ఆర్గనైజ్ చేసిన మీటింగ్స్లో దేవుని ఆత్మ చాలా బలంగా ఉండేదండి. తన ఉన్న ప్లేస్లో అడుగుపెట్టిన 80% అందరూ స్వస్థత పొందుకునేవారు. అలా ఎలా అంటే తనకి యేసయ్య అంటే అంత ఇష్టమండి, అంత కనెక్షన్ ఉండేదండి. తన ప్రతి చోటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మని తన వెంట పట్టుకుని వెళ్ళేదండి. తన ఎక్కడ ఉన్నా ఆ ప్లేస్లో దేవుని తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేలాగా తన చేయగలిగేదండి. అంటే తన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నదండి. తన రేడియో, టీవీ, లైవ్ ప్రోగ్రామ్స్, మీటింగ్స్లో తన ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్ ఐ బిలీవ్ ఇన్ మిరాకిల్స్. షీఈస్ వెరీ యూనిక్ ఉమెన్ అండి. తన ఏ ప్లేస్కి వెళ్ళినా ఫస్ట్ తను యూజ్ చేసిన వర్డ్ ఐ బిలీవ్ ఇన్ మిరాకిల్స్. క్యాథరిన్ గారు వరాల పైన దృష్టి పెట్టలేదండి, కానీ ఆత్మ వరాలు ఇచ్చే పరిశుద్ధాత్మ పైన, యేసయ్య పైన దృష్టి పెట్టిందండి. వరాలు అడుగుతాం కదండి, నాకు అది కావాలి ఇది కావాలని. అలా కాకుండా యేసయ్య పైన దృష్టి పెట్టి యేసయ్య కావాలని అన్న వాళ్ళు చాలా తక్కువ మంది కదండి. యేసయ్య కావాల్సింది ఇచ్చిన వెంటనే యేసయ్యని మర్చిపోతారు. ఇక్కడ క్యాథరిన్ గారు అలా కాదండి. తన పరిశుద్ధాత్మతో నిండి ఉంది. యేసయ్యతో చాలా కనెక్షన్ ఉండేదండి తనకి. క్యాథరిన్ గారు ఎప్పుడు కూడా సాధారణమైన వ్యక్తిగానే అనుకునేవారండి. మనం ఎప్పుడు కూడా వారిలా ఉంటే దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా అని అనుకోకూడదండి. మనం అందరినీ చూసి ఇన్స్పైర్ అవ్వచ్చండి, మీ పాస్టర్ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ వాళ్ళ ఉంటే బ్లెస్సింగ్స్ వస్తాయి అని అనుకోవద్దండి. దేవుడు మిమ్మల్ని చాలా యూనిక్గా చేసి ఉన్నారండి. యేసయ్య మిమ్మల్ని యూనిక్గా చేసినప్పుడు ఏమనుకోవాలంటే, యేసయ్య నేను నాలానే ఉంటాను, నన్ను వాడుకోవా అని అడగాలండి. యేసయ్యతో కనెక్షన్ ఉన్న వాళ్ళందరినీ యేసయ్య తనే చూస్ చేసుకుంటారండి. తన సువార్త తన ఇష్టమైన బిడ్డల ద్వారా తెలియపరుస్తారండి. తనకి వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి. ఫాదర్ ఏమో బాప్టిస్ట్, మదర్ ఏమో మెథడిస్ట్ అండి. మధ్యలో ఏమో చాలా నలిగిపోయేదండి. తల్లి ప్రేమ అంతగా తినకలేదండి, కానీ తండ్రి ప్రేమ చాలా ఉంది అండి. తన ఏనాడు కూడా కుమిలిపోలేదండి నాకు తల్లి ప్రేమ లేదు కదా అని. తండ్రి ప్రేమ ఉంది కదా అని చాలా ఆనందపడేదండి. తన 14 సంవత్సరంలో తన చర్చ్లో కూర్చుందండి. తనకి పాస్టర్ ఎవరో కూడా తెలియదు, మెసేజ్ ఏం చెప్తున్నారో కూడా తెలియదండి. ఆఖరి క్షణంలో తనని హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో తన నింపబడుతుందండి. పరిశుద్ధాత్మ తన తాకినప్పుడు తనకి షివరింగ్ స్టార్ట్ అయిందండి. తన చేతిలో ఒక సాంగ్ బుక్ ఉందండి. ఆ బుక్ కూడా తను హోల్డ్ చేయలేకపోతుంది. అంతలా ఆమె షివర్ అవ్వడం స్టార్ట్ చేసిందండి. తనకి తెలియకుండానే తను ఏడుస్తుందండి. తను ఒక మాట అంటుంది, ఏమని అంటుందంటే, యేసయ్య నేను పాపిని, లోకంలో నాకన్నా భయంకరమైన పాపి ఎవరూ లేరు, నేనే అని గట్టిగా అంటుందండి. బలిపీఠం దగ్గర తనంతట తానే కూర్చుని పరిశుద్ధాత్మ కలిగి ఉంది కదండి. సో తనలో ఉన్న బాధ, భారం అంతా బయట పెడుతుందండి. జాన్ చాప్టర్ 16:8 వర్స్లో ఉంటదండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అని. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీద పడుతుందో, ఇక్కడ క్యాథరిన్ గారి మీద పడిందో, ఆటోమేటిక్గా తన తప్పులన్నీ ఒప్పుకోవడం స్టార్ట్ చేసిందండి. అయితే పరిశుద్ధాత్మతో తాకపడింది కదండి, తన మనసులో ఉన్నదంతా తన బయట చెప్పేసిన తర్వాత తన హార్ట్ తను చాలా తేలిగ్గా అనిపించిందండి. క్యాథరిన్ గారిని 14 సంవత్సరాలప్పుడే హోలీ స్పిరిట్ తను దర్శించడం జరుగుతుందండి. వాళ్ళ మదర్ బైబిల్ టీచర్ అండి, కానీ దేవునితో సంబంధం లేని పర్సన్. దేవునితో రిలేషన్ లేకుండా ఎంత బైబిల్ మనం చెప్పినా సరే అది ఇతరులకి రీచ్ అవ్వడం చాలా కష్టమండి. క్యాథరిన్ గారు వాళ్ళ తల్లి ఎప్పుడు రక్షించబడ్డారంటే, ఒకరోజు క్యాథరిన్ గారు సువార్త చేయడానికి వెళ్ళారండి. అప్పుడు వాళ్ళ కూతురు ఏం చెప్తుందో తెలుసుకోవాలి, అక్కడ జరుగుతుందంతా చూడాలి అని తను వెళ్తారండి. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గానే క్యాథరిన్ గారు అక్కడ ఒక పాట పాడకుండానే, వాక్యం చెప్పకుండానే తను ఉన్న ప్లేస్లో హోలీ స్పిరిట్తో తను నింపబడతారండి. ఆ యొక్క పరిశుద్ధాత్మ కలిగి అక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలు తాకుతారండి. అలాగా క్యాథరిన్ వాళ్ళ తల్లి గారు పరిశుద్ధాత్మ తనకి తాకుతుందండి. ఎప్పుడైతే ఇట్లా పరిశుద్ధాత్మ తాకిందో వాళ్ళందరూ కలిసి ఒక రూమ్లో ఉంటారండి. ఈ క్యాథరిన్ గారు ప్రార్థన చేయడానికి వెళ్తారు. వెళ్ళిన సమయానికి వాళ్ళ తల్లి గారిని చూసి చాలా ఆనందపడతారండి. అలా గట్టిగా ఏడుస్తారు, ఎందుకంటే వాళ్ళ తల్లి కూతురు ద్వారా రక్షణ పొందుకోవడం జరుగుతుందండి. క్యాథరిన్ కి 2 సిస్టర్స్ 1 బ్రదర్ ఉన్నారండి. 5 months రివైవల్ మీటింగ్ లో ఎవాంజలిస్ట్ వాల్ ట్రిప్ అనే ఒక వ్యక్తితో తనకి పరిచయం
అవుతుందండి. చాలా అందమైన పర్సన్. క్యాథరిన్ కన్నా 8 సంవత్సరాలు పెద్దవారు. ఇద్దరు కూడా మ్యూచువల్ అట్రాక్షన్ పెరిగింది. ఈ వాల్ ట్రిప్ కి మ్యారేజ్ అయిపోయిందండి. కానీ ఈ యొక్క అంటే క్యాథరిన్ చేస్తున్న యొక్క పరిచర్య అంతా చూసి తన ఫేమ్, తన మనీ అంతా దోచేసుకోవాలని తను ఏం చేశారంటే, ఈ వాల్ ట్రిప్ గారు వాళ్ళ వైఫ్ కి డైవర్స్ ఇచ్చేసి క్యాథరిన్ కి అబద్ధం చెప్పడం జరుగుతుంది. నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడినే, నా వైఫ్ నన్ను పెళ్లి చేసుకుని నాకు విడాకులు ఇచ్చేసింది అని చెప్తాడండి. క్యాథరిన్ గారు అప్పటికే పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు కదండి. కానీ ఈ యొక్క మనిషి మాటలకి తన ట్రాప్ అయిందండి. ఈ వాల్ ట్రిప్ గారు వాళ్ళ వైఫ్ కి డైవర్స్ ఇచ్చేసి తన ఒక ప్లేస్ కి వెళ్ళి ఆయన సొంతంగా ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసి తనకి ఎవరూ లేరు, తన సింగిల్ గా ఉంటున్నట్టు యాక్ట్ చేశారు. ఇదంతా క్యాథరిన్ కుల్మన్ గారిని వివాహం చేసుకోవాలని ఇట్లా ప్లాన్ చేసుకున్నారండి. మోసపరిచే ఆత్మ, అబద్ధం ఆడే ఆత్మ వాల్ ట్రిప్ లోకి వెళ్ళిందండి. క్యాథరిన్ మీద ప్రేమ కాదు, కానీ క్యాథరిన్ కి ఉన్న ఫేమస్, తనకున్న ఫేమ్ అండ్ మనీ, వాటి గురించే తను ఇష్టపడతాడండి అయితే వాల్ ట్రిప్ గారు క్యాథరిన్ కి ఇలా చెప్పారు, నా వైఫ్ నన్ను వదిలేసింది అని చెప్పారు. జాలితో క్యాథరిన్ ఇలా అన్నారు, నేను సహకారంగా ఉంటాను అని చెప్పారు. అక్టోబర్ 18న రహస్యంగా వివాహం చేసుకున్నారండి. తన జీవితంలో తన మినిస్ట్రీని పాడు చేసుకున్నారు. తన నిర్ణయం క్యాథరిన్ కి ఏదో తెలియని కలవరం స్టార్ట్ అయింది. తనకి రింగ్ పెట్టే టైంకి క్యాథరిన్కి కళ్ళు తిరిగి పడిపోతారండి. ఇలా అవుతుందని చాలా కలవరపడుతున్నారండి క్యాథరిన్ గారు. హోలీ స్పిరిట్ చాలా హెల్ప్ చేస్తున్నారండి. తనకి అర్థం కాలేదండి తనకి ఏం చేస్తుందని. వాల్ ట్రిప్ వాళ్ళ మదర్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది, నా కొడుకు మంచివాడు కాదమ్మా, నువ్వు వివాహం చేసుకోవద్దు అని. కానీ క్యాథరిన్ ఏమి నమ్మకుండా ఆ వాల్ ట్రిప్ గారు చెప్పిన మాటలు నమ్మి తన వివాహం చేసుకోవడం జరుగుతుందండి. వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు మీటింగ్స్లో క్యాథరిన్ గారికి అవకాశం ఇవ్వకుండా తనే స్టేజ్ మీదకి వెళ్ళి మెసేజ్ చెప్పేవారండి. ఆత్మచేత నింపబడిన వారే వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం అందరిలోకి వెళ్తుందండి. ఎప్పుడు యేసయ్య తనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ తనలో ఉన్నప్పుడు కదండి. కానీ ఈ క్యాథరిన్ వాళ్ళ హస్బెండ్ ఈ యొక్క క్యాథరిన్ గారికి అవకాశం ఇవ్వకుండా తనని కూర్చోబెట్టి తినసువార్త చేసేవారండి. తనకి మ్యారేజ్ అయిపోయాక క్యాథరిన్ గారు చాలా భారంగా కలిగి ఉండేవారండి. అంటే నో, దిస్ ఇస్ నాట్ ఏ గాడ్స్ విల్ అని ఇప్పటికో లాస్ట్కి తెలుసుకుంటారండి. 8 years తన మినిస్ట్రీకి దూరం అయిపోతారండి. ఆ వాల్ ట్రిప్ వల్ల తన జీవితం అంతా చెదిరిపోయిందండి. దేవుని చిత్తం కాదని తన ఆఖరికి తెలుసుకుందండి. క్యాథరిన్ 1944లో తన హస్బెండ్ని విడిచిపెట్టేసిందండి. 1947లో డైవర్స్ అయిపోతుందండి. తన ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళాలని తన ఆశపడి మళ్ళీ తన జీవితాన్ని యేసయ్యతో స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఎప్పుడైతే మనం యేసయ్యతో కనెక్షన్ పెంచుకున్నామో డెఫినెట్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి గైడ్ చేస్తారండి. మనం ఏం చేయాలన్నా, డెసిషన్ తీసుకోవాలన్నా, ఏ స్టెప్ ముందుకు వెయ్యాలో ప్రతి దాంట్లో ఆయన గైడెన్స్ లేకుండా మనం ముందుకు అడిగేస్తే మన లైఫ్ ఫెయిల్ అయిపోతుందండి. సో మీ జీవితంలో కూడా ఏది డెసిషన్ తీసుకున్నా యేసయ్యతో ఫస్ట్ కనెక్షన్ పెంచుకుని అప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ముందుకు స్టెప్ వేయండి. ఖచ్చితంగా మీ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా యేసయ్యే ఫుల్ఫిల్ చేస్తారండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు యేసయ్యకి వ్యతిరేకంగా వెళ్ళినా, లేదా హోలీ స్పిరిట్ మీకు గైడెన్స్ లేదు అని మీరు ఫీల్ అయి ఉంటే ఫస్ట్ యేసయ్యతో మీరు రిలేషన్ పెంచుకోండి. ఖచ్చితంగా యేసయ్యే హోలీ స్పిరిట్ ద్వారా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. నేను తప్పులు చేశాను, యేసయ్య నన్ను అంగీకరిస్తారా అని అనుకోద్దండి. మీ తప్పులన్నిటిని యేసయ్య దగ్గర ఒప్పుకోండి. మళ్ళీ ఈ క్యాథరిన్ గారు లాగే మీ యొక్క ప్రయాణం యేసయ్యతో స్టార్ట్ చేయండి. యేసయ్యకే మహిమ చెల్లును గాక. హల్లెలూయా, ఆమేన్.